హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఒక కడాయిలో నూనె వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు గరం మసాలా వేసాను. బిర్యానీ ఆకు, ఇలైచి, దాల్చిని, షాజీరా, కబాబ్ చీని వేసాను. దీని ఫ్లేవర్ అయితే కర్రీలో చాలా బాగా వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు అయితే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇది ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక దీంట్లో వేసి చాలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కుక్ అయిన తర్వాత చికెన్, ఒక 1 టొమాటో, 4 పచ్చిమిరపకాయలు వేసి ఇది కూడా చాలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని దీంట్లో చికెన్లో యాడ్ చేశాను. చికెన్ మంచిగా ఉడకాలి కదా, అందుకే ఇక్కడ బాదం, ఇలైచి, దాల్చిని, షాజీరా ఇవి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది. దీంట్లో అయితే అప్పటి వరకు నేను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను పౌడర్, బాదం పౌడర్ అయితే, బాదం గరం మసాలా పౌడర్. ఇక్కడ వచ్చేసి నేను అయిపోయింది గ్రైండ్ చేయడము. దీంట్లో అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. చూడండి, బాదం పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి సిమ్లో. ఇక్కడ బాదం పౌడర్ యాడ్ చేసి చాలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశాను దీంట్లో, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే 1 టొమాటో యాడ్ చేశాను. కొబ్బరికి బదులు నేను ఇక్కడ బాదం యాడ్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను దీంట్లో వేయడానికి కొత్తిమీర, పుదీనా అయితే నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. లెమన్ కూడా యాడ్ చేద్దామని ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే ఫైనల్గా యాడ్ చేసుకున్నాను. కర్రీ అయితే చూడడానికి చాలా సూపర్గా అనిపిస్తుంది, డెలిషియస్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో అయితే చాలా డిఫరెంట్గా చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.